ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు రోజు 9 గంటలు పనిచేస్తావు, స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తావు, డెడ్ లైన్స్ మీట్ అవుతావు, కానీ శాలరీ, రెస్పెక్ట్, గ్రోత్ అన్నీ అక్కడే ఉంటాయి. ఎందుకంటే నువ్వు జాబ్ చేయట్లేదు, ఒక ట్రాప్లో ఇరుక్కున్నావు. ప్రైవేట్ సెక్టర్ అనేది ఒక ఇల్యూషన్. ఇందులో డేంజరస్ పార్ట్ ఏంటంటే నీకు నువ్వు వాల్యుబుల్ అనుకుంటావు, కానీ సిస్టమ్కి నువ్వు జస్ట్ రీప్లేసబుల్. కంపెనీలు నిన్ను కావాలనే బిజీగా ఉంచుతాయి, ఎందుకంటే నీ గ్రోత్ ఆగిపోయిందని నువ్వు రియలైజ్ అవ్వకూడదు అని. ప్రమోషన్ వస్తుంది, ఇంకొంచెం టైం వెయిట్ చేయి, ఇలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి నిన్ను కంట్రోల్ చేస్తారు. నువ్వక్కడ స్టక్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదే. నువ్వు స్కిల్స్ బిల్డ్ చేస్తావు, కానీ నీ వాల్యూని బిల్డ్ చేసుకోవు. ఫ్రెషర్స్ వస్తారు, నీకంటే తక్కువ శాలరీకి నీ సీట్ కొట్టేస్తారు, ఎందుకంటే మార్కెట్ లాయల్టీ చూడదు, ఎఫిషియన్సీ ప్లస్ చీప్ లేబర్ని చూస్తుంది. ఇక్కడే ఒక సైకాలజికల్ ట్విస్ట్ ఉంది. నిన్ను నువ్వే రీప్లేసబుల్ గా ట్రీట్ చేసుకుంటే ప్రపంచం కూడా నిన్ను అలాగే చూస్తుంది. 90% జనం ఈ ట్రాప్ లోనే ఉన్నారు, 10% మాత్రమే బయటపడతారు. ఎవరైతే సిస్టమ్ని సిస్టంలా అర్థం చేసుకుంటారో వాళ్లే. ఇప్పుడు నువ్వేంటి, ఫైటరా లేక ఫాలోవరా? జాబ్ చేస్తూనే ఎస్కేప్ ప్లాన్ తెలుసుకోవాలంటే కామెంట్స్లో ఎస్కేప్ అని టైప్ చేయి, పూర్తి రోడ్ మ్యాప్ పంపిస్తాను. కానీ ఫాలో కొట్టకపోతే మెసేజ్ రాదు.